హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా అయితే రేపు విడుదల కాబోతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు మొత్తం సిద్ధమైపోయాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుండి పుష్ప 2 యొక్క ప్రీమియర్ షోలు కూడా ఉంటాయి. సో దీనికి అయితే పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ప్రీమియర్ షోలు మాత్రం చాలా డల్లుగా బుకింగ్ అయ్యాయని చెప్పవచ్చు. పేరుకు టికెట్ రేట్లు వచ్చేసి ₹1000 అలా పెట్టడం జరిగింది. సో దాంతో ఆ రికార్డు బ్రేక్ చేశాం, ఈ రికార్డు బ్రేక్ చేశామని చెప్తున్నప్పటికీ ఆ రేట్లు ఎక్కువగా పెట్టడం అనేది దాంతో అన్ని కోట్లు సంపాదించాం, ఎన్ని కోట్లు సంపాదించాం పుష్ప 2 ప్రీమియర్ షోలతో అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. బట్ అలాంటిది ఏం లేదు. టికెట్ రేటు ఎక్కువ పెట్టినందుకు ఆ రకంగా వాళ్ళు అంకెలు చెప్తున్నారు. కానీ వాళ్ళు పెట్టిన ఒక్కొక్క టికెట్ రేటు ₹1000 అంటే మామూలు విషయం కాదు. 500 గాని. సో ఈ రకంగా టికెట్ రేటు పెట్టడం అనేది ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. అందుకే ప్రీమియర్ షోలు ఎక్కువగా టికెట్ అనేది బుకింగ్ అవ్వడం లేదు. సో ఎక్కువగా ప్రేక్షకులు కూడా దానిపై ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకటేసారి ₹1000 అంటే మామూలు విషయం కాదు. సో ప్రేక్షకుల బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో 200 టికెట్లు ₹100కి అమ్ముతుంటే ప్రేక్షకులు మీకు అండగా నిల్చొని వాళ్ళంతా కష్టపడి సినిమా తీసినప్పుడు మరీ అంత తక్కువగా ఎలా పెడతారు, పెట్టొద్దలా పాపం అని చెప్పేసి వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఎలాగో ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ నెత్తిలో కూర్చొని వాళ్ళకి గుండు కొట్టే ప్రయత్నం అయితే చేయొద్దు. 200, 300 మహా అంటే ₹300 ఎక్కువ. సో ₹300 వరకు పెడితే బాగుంటుందేమో. మరి ఒక 50 అటు ఇటు గాని, అంతేగాని ఒకటేసారి ₹1000 పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదనేది ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు ఎందుకు ఇంత డల్లుగా ఉన్నాయంటే మెగా ఫ్యాన్స్ చాలా వరకు ఒక 60% మెగా ఫ్యాన్స్ ఈ యొక్క సినిమాకు దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. 40% మెగా ఫ్యాన్స్ ఏమో లేదు, మంచి సినిమా వచ్చినప్పుడు ఆదరించాలి. అయినా గాని వాళ్ళు అంతా ఒకటే. ఏదో చిన్న మధ్యలో ప్రతి కుటుంబంలో వచ్చే గొడవలే ఇవి కూడా. సో వాళ్ళంతా ఎప్పటికి కూడా ఒక్కటే ఉంటారు అని ఒక 40% వరకు మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బట్ అందులో ఒక 10-20% ఈ ప్రీమియర్ షోలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కి గ్యాప్ అనేది ఏర్పడకపోతే ఈ ప్రీమియర్ షోలు అన్ని కూడా బుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయేది అని చెప్పవచ్చు ఈరోజు. ఎందుకంటే మనం అల్లు అర్జున్ ఏ సినిమా వచ్చినా కానీ దాన్ని ముందుండి మోసేది మెగా అభిమానులే. బట్ ఒక 60% మెగా అభిమానులు అయితే సినిమాకు దూరంగా ఉన్నారు. ఒక 10% లేదా 20% వరకు ప్రీమియర్ షోలు అయితే మెగా అభిమానులు అయితే చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ చాలా సినిమాలలో పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారిది కావచ్చు, ఎవరినో కొన్ని సీన్స్ వాడడం గాని, లేకపోతే డైలాగులు వాడడం గాని, ఏదో రకంగా వాళ్ళ పేర్లు తీసుకువచ్చి ఆ సినిమాల్లో చూపించే విధంగా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తుంటాడు. మనం అలా వైకుంఠపురంలో చూస్తే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి సాంగ్స్ కు డాన్స్ చేయడం కావచ్చు, అంత ముందుకు జులాయి కావచ్చు, ఇలా కొన్ని సినిమాలలో వాళ్ళను మెగాస్టార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ డైలాగులు కావచ్చు ఇలాంటివి వాడడం జరిగింది. అయితే పుష్ప 2 సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమాకు సంబంధించి ఒక సీన్ అయితే ఇందులో ఉంది అనేది ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ ఒకటి పవన్ కళ్యాణ్ సంబంధించిన అది ఒకటి ఉంది. అది 'కేవుకేక' సాంగ్ సంబంధించింది అన్నట్లు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో అందులో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సినిమా అనేది విడుదల కాలేదు. ఆ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ కూడా దానిపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. అలాగే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇదైతే వైరల్ అవుతుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే మనకు అందులో ఏముందనేది తెలుస్తుంది. సో ఆ వైరల్ అవుతుంది. నిజమా ఫేకా తెలీదు ఇంకా. ఎందుకంటే ఈ రోజు నైట్ ప్రీమియర్ షోల తర్వాత అందులో ఏదన్నా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది, చిరంజీవి గారికి సంబంధించింది ఏదైనా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ అనేది ఏర్పడ్డ తర్వాత వాళ్ళు కలవలేదు. వాళ్ళని కలిపే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ నుండి కావచ్చు ఎవరు రాలేదు. సో ఈ రకంగా అల్లు అర్జున్ కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఏ ఈవెంట్ లో అయినా సరే గానీ అల్లు అర్జున్ ఏదో ఒక టాపిక్ మీద చిరంజీవి గారి గురించి గానీ మాట్లాడేవాళ్ళు. బట్ ఈసారి ఏం మాట్లాడలేదు. సో ఏదైనా అల్లు అర్జున్ సినిమా ద్వారానే తన ప్రేమను మెగా ఫ్యామిలీపై ఉన్న ప్రేమను చూపించే ప్రయత్నం ఆయన చేయబోతున్నాడా? అందుకే ఏదైనా ఆ యొక్క సినిమాలో పెట్టాడా? సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఈరోజు ప్రీమియర్ షో ద్వారా అందులో ఉందా? లేదా? అది ఫేకా? రియలా? అనేది తెలుస్తుంది.